విజయవాడలో ఆదివాసీ దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. బాధ్యతగా ఉండి సమాజం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయగలిగితే అదే గొప్ప దేశభక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ జీవితంలో మీరు విజయం సాధించడమే నేషన్ బిల్డింగ్. మీరు ఒక విజయాన్ని సాధిస్తే మీ విజయం దేశం యొక్క విజయం, దేశానికే గర్వకారణం. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మొన్న భోగాపురం చూసాం. భోగాపురంలో మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టామంటే ఆయన పోరాట పటిమ, ఆ రోజు గిరిజనులు చూపించిన చొరవ, మీ సహకారమే కారణం. అందుకనే ఈరోజు నేను ఆలోచించింది, అల్లూరి సీతారామరాజు గారి ఎయిర్పోర్ట్ ఎక్కిన వారందరికి కూడా మా ఆదివాసులు గుర్తుకొస్తారని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మా ఆడపిల్లలను చూశాను. దింస, మొన్నటి వరకు దింస మన నాగరికత, గిరిజన ప్రాంతంలో మన సంస్కృతి సాంప్రదాయం. ఈరోజు ఆ దింసాని మీరు చూస్తే గిన్నిస్ రికార్డ్ ఎవరైనా వెరిఫై చేస్తే దింస అంటే ఏంటి, దీని చరిత్ర ఏంటి, ఏ విధంగా ఒక రికార్డు క్రియేట్ చేశారో చాలా స్పష్టంగా వస్తుంది. అంటే దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీలో తెలివితేటలున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు యాడ్ చేసుకుంటే ఏదైనా సాధించే పరిస్థితి వస్తుంది. ఆదివాసులు అంటేనే స్వచ్ఛమైన మనుషులు, ప్రకృతితో కలిసి జీవించే వారు. వారికి కావాల్సిందంతా కూడా చేయూతనివ్వాలి, చైతన్యం తేవాలి. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఈరోజు గర్వంగా ఉంది నాకు. ఒకప్పుడు పోడో కల్టివేషన్ చేసేవాళ్ళు మన గిరిజనులంతా. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో చూసేవాడిని. ఒక దిక్కడ ఉండేవాళ్ళు కాదు, ఒక నమ్మకం. ఇక్కడి నుంచి కొండలన్నీకి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రభుత్వానికి కూడా చాలా కష్టమయ్యేది. మొదటిసారి ఈరోజు అనౌన్స్ చేస్తున్నా, పోడో కల్టివేషన్ ఆగిపోయింది. గిరిజనుల అభివృద్ధికి తిరుగు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 27,39,000 మంది ఆదివాసీ జనాభా ఉంది. ఇంకో పక్క ఈ సంవత్సరం 4,764 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఎప్పుడు కూడా గిరిజనుల ప్రభుత్వానికి లబ్ధిదారులు కాదు, అభివృద్ధిలో భాగస్వాములు. ఏజెన్సీ వెనుకబడిన ప్రాంతం కాదు, అపారమైన అవకాశాల ప్రాంతం. ప్రణాళికాబద్ధంగా పనిచేసి గిరిజనుల్ని పైకి తేవడం పెద్ద కష్టం కూడా కాదు. అందుకని మొన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మనం విమానాశ్రయం భోగాపురంలో ఇనాగరేట్ చేసుకున్నప్పుడు మీరు చూపించిన చొరవ, అదే మాదిరిగా మీరు చేసిన పని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇంకొక పక్కన చూస్తే నేను ఇప్పుడు పెట్టింది కాదు, ఎప్పుడో చైతన్యం అనే కార్యక్రమం తీసుకొచ్చాం. ఇక్కడ మా ఆఫీసర్లు గుర్తుపెట్టుకోవాలి, 9 ఐటీడీఏ సెంటర్లు ఉన్నాయి గిరిజనుల కోసం. 3 జిల్లాలు ఉన్నాయి, కార్పొరేషన్ ఉంది, ట్రైబల్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అనుసంధానం చేసుకొని మనం పనిచేయగలిగితే వండర్స్ చేసే పరిస్థితికి వస్తామని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అనౌన్స్ చేస్తున్నాం. 1 మౌలిక సదుపాయాలు, 2 విద్య, 3 వైద్యం, 4 ఆదాయాన్ని పెంచడం, ఇవన్నిటికీ నైపుణ్యం. మీరు ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది,
ఒకసారి నేర్చుకుంటే అన్ని తెలుసనే గర్వం వస్తే అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. నేర్చుకోవడం అనునిత్యం చేయాల్సిన పని ఉంది. గాయత్రి 10వ తరగతి, ఈవిడ పారిశ్రామికవేత్త అవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. దానికి కారణం నైపుణ్యాన్ని పెంచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, దాంతోనే ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకని ఈరోజు మౌలిక వస్తువుల విషయంలో మీరు చూస్తే నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. గిరిజన బిడ్డ ఆసుపత్రికి వెళ్ళాలన్నా, గిరిజన రైతు తన పంటను అమ్ముకోవాలన్నా, విద్యార్థి విద్యాలయాలకు వెళ్ళాలన్నా ఎక్కడా కష్టం లేని విధంగా కనెక్టివిటీ ఉండాల్సిన అవసరం ఉంది. మొన్నే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు చూస్తే 2336 గిరిజన వాసాలకి మిషన్ మోడ్లో రోడ్ కనెక్టివిటీ కోసం పనిచేస్తున్నారు. ఇంకో పక్క జల్ జీవన్ మిషన్ కింద 3,22,991 కుటుంబాలకి కొళ్ళాయి ఇవ్వడానికి, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు ప్రతి ఒక్క ఆదివాసికి నివాసాన్ని ఏర్పాటు చేయడం, 64,066 ఇళ్లున్నాయి, దీన్ని ఇండ్లన్నీ కూడా చేయడం, 83,923 మందికి ఇంటిపైనే సోలార్ పెట్టి కరెంట్ ఉత్పత్తి చేయడానికి ముందుకు పోతాం. అడవి తల్లి బాట పేరుతో 1000 కోట్లతో 905 కిలోమీటర్లు ఇస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఫీడర్ అంబులెన్స్లు కానీ, 108 కానీ, 104 మొబైల్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. నిన్నే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం టెలికమ్యూనికేషన్ సెక్టర్తో. ఎయిర్టెల్ కానీ, జియో కానీ అన్ని కంపెనీస్తో పెట్టుకుని మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజన తాండాలకి, గిరిజన గ్రామాలకి ఇమ్మీడియట్గా కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత. విజయవాడలో ఏ విధంగా అయితే సెల్ ఫోన్తో మీరు మాట్లాడుకుంటున్నారో, మీ ఊరు నుంచి ప్రపంచంలో ఎక్కడికి మాట్లాడుకోవాలన్నా ఆ ఫెసిలిటీ కనెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. దీంతో మీకు కొంతవరకు ఉపయోగపడుతుంది. రెండోది, మీ ఆదాయం పెరగాలి, దీనికి జీవనోపాధి ఉండాలి. ఆదాయ మార్గాలు ఏమున్నాయి అవన్నీ కూడా ఆలోచిస్తాం. ఎగ్జాక్ట్గా 25 ఏళ్లకు మునుపు నాకు ఆ రోజు ఒక ఆఫీసర్ చెప్పాడు వచ్చి, గిరిజన ప్రాంతంలో కాఫీ బాగా వస్తుందని. నేను ఇమ్మీడియట్గా పిలిపించి స్టార్ట్ చేయమన్నాను. గ్రామంలో ఏ పొలంలో ఏ రైతు ఈ కాఫీ పండించాడు, ఏ విధంగా పండించాడో అది చూసుకుంటూ కాఫీ తాగే పరిస్థితి వస్తుంది. నరేంద్ర మోడీ గారు 2016లో విశాఖపట్నం వస్తే ఆయన తీసుకొచ్చి అరకు కాఫీ తాగిచ్చి, ఆ రోజు ఆయన తాగిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మంచి కాఫీ బాగుంది టేస్ట్ అని. అక్కడి నుంచి 2-3 సార్లు మొన్నే మీరు చూస్తే ఆయన అరకు కాఫీ గురించి మన్ కీ బాత్లో చెప్పారు. మొన్న ఆస్ట్రేలియాకు పోతే ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి అరకు కాఫీ గిఫ్ట్ ఇచ్చి దీనికి ప్రాముఖ్యత తీసుకొచ్చారు. అంటే మీరు ప్యారిస్కి పోతే ప్యారిస్లో మన అరకు కాఫీ కనపడొస్తుంది. ఒక స్టాల్ కాదు, 5-6 పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సంకల్పం, నిరంతరం పనిచేయడం. నా దగ్గరికి ఎవరు వచ్చినా, నేను ఎవరిని కలిసినా, ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా అరకు కాఫీ మాత్రం తప్పకుండా బహుకరిస్తాను. దేనికోసం? మార్కెటింగ్ చేయాలి, మీరు పండించే పంటలకు గిట్టుబాటు ధర రావాలి, గిరిజన రైతులు ఆదివాసులకు న్యాయం జరగాలని ముందుకు పోతున్నాను. ఇప్పుడు అరకు కాఫీ అనేది
ఎక్స్పీరియన్స్ సెంటర్గా తయారైంది. అరకు కాఫీ తాగడమే ఒక అనుభవం. పార్లమెంట్లో పెట్టాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా డిమాండ్లు వస్తున్నాయి. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అరకుని గ్లోబల్ బ్రాండే కాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్గా తయారు చేసి ఆదివాసులను ఆదుకోవడంలో ముందుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ పండని పంటే లేదు. కడాని ఇప్పుడు వచ్చే పంటలే కాకుండా ఆవకాడు లాంటివి పంటలు కూడా ఇక్కడ వస్తాయి. సాఫ్రాన్ ఇక్కడ వస్తుంది. కాశ్మీర్లోనే పండుతుంది అనుకుంటే కాదు, మా అరకులో కూడా పండుతుందని చెప్పి మన వాళ్ళు సాఫ్రాన్ కూడా వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే గిరిజన ఉత్పత్తులకు విలువను జోడిస్తాం. సీతంపేట పసుపు, రంపచోడవరం రబ్బర్, పార్వతీపురం పైనాపిల్, తేనె, తాటి బెల్లం. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వన్ ప్రోడక్ట్ కానీ 2-3 ప్రోడక్ట్లు పెట్టి ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చే బాధ్యత, మార్కెట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. బ్రాండింగ్ కూడా తీసుకొస్తాం. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కరూ ఆ దృష్టితో ఆలోచించాలి. తాటి బెల్లం, తాటి బెల్లమే కదంటే తాటి బెల్లమే, కానీ తాటి చెట్ల నుంచి బెల్లం తీసి బ్రాండింగ్ చేసి ఇప్పుడు చక్కెర తినేవాళ్ళు ఎవరు లేరు. తాటి బెల్లం ఆరోగ్యానికి మంచిది. తప్పకుండా కాఫీ తాగాలన్నా, టీ తాగాలన్నా, స్వీట్ చేసుకోవాలన్నా తాటి బెల్లంతోనే చేసే రోజు వస్తుంది. దాన్ని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ చూశారు, వేదిక మీద 19 MOUలు చేశారు. ఇవన్నీ అయితే దేశంలో ఉండే NGOల్ని గిరిజనులకు, ఆదివాసులకు సహకరించే వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం. ఇక్కడ ఉండే మా IAS ఆఫీసర్లు, ITDA ప్రాజెక్ట్ డైరెక్టర్లు, 3 జిల్లాల కలెక్టర్లు, దేశంలో మీరు చూస్తే ఆదివాసుల కోసం 3 జిల్లాలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒక పక్కన పాడేరు అల్లూరి సీతారామరాజు గారు, ఇంకొక పక్క మన్యం జిల్లా పార్వతీపురం, ఇంకొక పక్క రంపచోడవరం, 3 జిల్లాలు ఏర్పాటు చేశాం. అందుకే ప్రతి ఒక్క ఎకరాలో మీ ఆదాయాన్ని సంపాదించే మార్గం చూస్తాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మొన్నే నేను రంపచోడవరం పోయాను. అక్కడికి వెళ్తే చూస్తే 65% గ్రీన్ కవర్. అక్కడ ఎటు చూసినా పచ్చదనం. ఒక పక్క పోలవరం, ఇంకో పక్క రిజర్వాయర్లో కూడా స్వచ్ఛమైన గాలి. బాగా కష్టపడి విశాఖపట్నంలో నేరుగా రంపచోడవరం లేకుంటే పాడేరు, అరకు పోయి ఒక 2 రోజులు ఉంటే వారానికి సరిపడ ఎనర్జీ ఛార్జ్ చేసుకొని మళ్ళా తిరిగి రావచ్చని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి ప్రదేశాలు ఇవన్నీ, ఇది ఉపయోగించుకోవాలి. అందుకే టూరిజాన్ని ప్రమోట్ చేస్తాం. ఈరోజు అరకు నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, మామూలుగా మీరు మంచి వాతావరణం ఉండే ప్రదేశాలకు పోవాలంటే ఊటీకి పోవాలి, లేకుంటే కాశ్మీర్కి పోవాలి. కాశ్మీర్ కంటే బాగుండే ప్లేసు మన అరకు, మన లంసింగి, మన పాడేరుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి. అదే మరిగా ఎప్పుడు కూడా 30-32 డిగ్రీల టెంపరేచర్ కూడా క్రాస్ కాదు. సిటీ నుంచి 1 అవర్ జర్నీ. ప్రపంచంలో ఎవరు ఎక్కడ దిగినా నేరుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా 1 గంటలో పాడేరుకు కానీ లేకుంటే అరకుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆ రోడ్లు కూడా చాలా చక్కని రోడ్లు వస్తున్నాయి. రాయపూర్కి కానీ ఇవి రోడ్లు వచ్చేసాయి. దీనివల్ల చాలా వరకు మీరు చూస్తే గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కూడా వచ్చాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రాబోయే రోజుల్లో
గిరిజన ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క మహిళ టూరిజాన్ని ప్రమోట్ చేసే పరిస్థితి రావాలి. మీ ఇల్లే అతిథి గృహం. ప్రతి ఒక్కరు కొత్త కొత్త అనుభవాలు కావాలని చూస్తారు. 24 గంటల బిజీ లైఫ్లో ఈ టెక్నాలజీతో విసిగిపోయి ప్రశాంతమైన వాతావరణం కావాలంటే, ప్రశాంతమైన మనుషులు కావాలంటే దానికి ఏకైక ప్లేస్ గిరిజన ప్రాంతం తప్ప, ఆదివాసులుండే ప్రాంతం తప్ప ఇంకోటి కాదు. దీన్ని సక్రమంగా మనం ఉపయోగించుకుంటే మనం బాగుపడమే కాకుండా ప్రపంచానికే ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇవి చేయడం కోసం ఎక్కడికక్కడ నైపుణ్యం. మూడోది, మీరందరూ అనుకుంటున్నారు మాకు అన్నీ తెలుసని. నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నేను 48 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఈరోజు కూడా నేను ఒక విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. పాత విషయాలు అవసరం లేకపోతే మర్చిపోవాలి. అట్లా కాకుండా నేను పాత సాంప్రదాయాల్లోనే ఉంటానంటే 2 రోజులు అవుట్ ఆఫ్ సర్క్యులేషన్ అయిపోతాం. మనం ఎవరికి ఉపయోగపడం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ కానీ, లైఫ్ స్కిల్స్ కానీ, వృత్తి నైపుణ్యం కానీ, ఉద్యోగ సాధన నైపుణ్యాల్ని, అడ్వాన్స్డ్ కోర్సెస్ని, కొత్త సాంకేతికతని ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది. ఈ రెండు అనుసంధానం చేసే నాయకత్వం కావాలి.